వదిన అమ్మ అన్న మాటల్ని పట్టించుకోకు. అమ్మ ఆస్తికి అంతస్తుకి విలువనిస్తుంది, ఒప్పుకుంటాను. కానీ మనుషుల మనస్తత్వం వ్యక్తిత్వాన్ని కూడా అమ్మ చూస్తుంది. నీ మనస్తత్వం ఏంటో నీ వ్యక్తిత్వం ఏంటో అమ్మకి తెలిసిన రోజు అమ్మ దగ్గరికి పిలిచి మరీ అక్కును చేర్చుకుంటుంది. అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తుంది. కాకపోతే అమ్మకి కొన్ని ప్రిన్సిపల్స్ విలువలు ఉన్నాయి. వాటికి తగ్గట్టు అందరూ నడుచుకోవడం కొంచెం కష్టం. ఆ భగవంతుడు ఏం రాశాడో ఎందుకు రాశాడో తెలీదు, కానీ మనది ఆ భగవంతుడు వేసిన బంధం. అందుకే ఆ భగవంతుడే నా ధైర్యం. నా ధైర్యాన్ని నేనెప్పుడూ కోల్పోను. కానీ అవమానాన్ని తట్టుకోలేను. అందుకే బాధపడుతున్నాను. తను నా భార్య. ఏమైంది? మేమింత హ్యాపీగా ఉంటే నువ్వెందుకు డల్గా ఉన్నావు? ఎంగేజ్మెంట్ అయిపోగానే నీ రేంజ్లో పార్టీ ఇస్తావనుకున్నాను, కానీ ఈ రేంజ్లో పడిపోతావని అనుకోలేదు. ఒక్కోసారి అంతేనే, మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఆకాశంలో ఉంటుంది, మన ఫేట్ మాత్రం పాతాళంలో ఉంటుంది. ఇదేమో వాడే కావాలని తెగపడి చచ్చింది. వాడేమో ఇంకో దాన్ని తగులుకున్నాడు. సరిపోయింది. అయినా వాడేమన్నా పెద్ద పోటుగాడా? వాడు కాకపోతే ఇంకొకడు. ఆ కిరణ్ గడికి దరిద్రం దురదృష్టం ఒకేసారి పట్టినట్టున్నాయే, అందుకే నిన్ను వదులుకున్నాడు. వాడికి మించిన వాడు నీకు దొరుకుతాడు చూడు. కిరణ్ ని మించిన వాడు నాకొద్దు. కిరణ్ కన్నా అందగాడు నాకు అవసరం లేదు. నాకు కిరణ్ కావాలి, కిరణే కావాలి. నిషా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వద్దన్న వాడి కోసం ఎందుకు అంత వెంటబడుతున్నావు? కాదన్న వాళ్లను కాళ్ల కింద చెప్పులా చూడాలి. నువ్వేంటే కళ్ళకద్దుకుంటాను, నెత్తిన పెట్టుకుంటాను అన్నట్టు చూస్తున్నావు. నాకు ప్రపంచంలో ఇంకెప్పుడు వద్దు. ఎవడైతే నన్ను వద్దనుకున్నాడో వాడే నా కాళ్ల దగ్గరికి రావాలి. ఎవడైతే నాకు సొంతం కావాలి అని అనుకున్నానో ఆ కిరణే నా కోసం పడి చావాలి. వాడిని ఎలా సొంతం చేసుకోవాలో, వాడిని నా కాళ్ల దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. చాలేవే, ఇలా ఛాలెంజెస్ చేసి వాడిని తీసుకువెళ్లి వేరే అమ్మాయి చేతిలో పెట్టావు. ఇంకా ఛాలెంజెస్ చేసి పరువెందుకు తీసుకుంటావు? నీకు వాడెప్పటికీ దక్కడు. ఇంకా ఓవర్ యాక్షన్ ఆపేసి ఎవడు దొరికితే వాడిని చేసుకో. ఎవరి గురించి స్వర్ణ అంతలా ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం? నిషా కోసం. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళింది కదా, టైం పడుతుందిలే. అది కాదండి, అసలే దానికి మనసు బాగోలేదు. మనసు బాగోలేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లో కూర్చోవచ్చు కదా. మాటికి అలా ఫ్రెండ్స్ తో బయట తిరగడం ఏంటి? ఇంట్లోనే కూర్చుంటే ఎంగేజ్మెంట్ గురించి గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. అలా సరదాగా బయటికి వెళ్తే సమస్యలన్నీ మర్చిపోతుంది కదా. సమస్యల్ని మర్చిపోతుందో మళ్ళీ కొత్త సమస్యల్లో ఇరుక్కుంటుందో ఎవరికి తెలుసు? స్వర్ణ, నిషా మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఇంత ఫోర్స్ ఉండకూడదు. ఊరికి దాన్ని ఇబ్బంది పెట్టుకు. రావాల్సినప్పుడు వస్తుందిలే. అదిగో నిషాయే ఫోన్ చేస్తోంది. హలో నిషా, ఎక్కడికి వెళ్ళిపోయావే? నీకోసం ఎంతసేపని ఎదురు చూడాలి? ఆంటీ, నేను నిషా వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. నిషా ఏదమ్మా? నిషా హాస్పిటల్లో ఉందా ఆంటీ? హాస్పిటల్లో ఉండడం ఏంటమ్మా? అసలు నిషాకి ఏమైంది? అర్జెంట్ గా మీరు హాస్పిటల్కి రండి ఆంటీ. అసలు నిషాకి ఏమైందని అడుగుతుంటే ఏం చెప్పవేంటమ్మా? నిషాకి ఏం కాలేదు కదా, తనైతే సేఫ్ గానే ఉంది కదా. ముందు ఏ హాస్పిటల్లో ఉంది?
మీకు లొకేషన్ పంపిస్తాను ఆంటీ, అర్జెంటుగా వచ్చేసేయండి. ఏంటి ఇది? ప్రాబ్లం వస్తే పోరాటం నేర్పించాను కానీ ఇలా సూసైడ్ చేసుకోమని నేనెప్పుడు నేర్పించలేదు కదే. ఇదేనా నా పెంపకం? నా పెంపకంలో ఇదేనా నువ్వు నేర్చుకుంది? నీ పెంపకంతో పాటు ఈ ప్రపంచం కూడా నాకు చాలా పాఠాలు నేర్పించింది. ఇప్పుడిప్పుడే ఒక కొత్త పాఠం నేర్చుకున్నాను. మనకి దొరకలేదు కదా అని వదిలేయకూడదు. మనం కోరుకున్న దాన్ని పట్టుబట్టి సాధించాలి అనే పాఠం. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నిషా? ఇంకా దేని గురించి డాడ్? ఇప్పుడు నా నుంచి చేజారిపోయిన కిరణ్ గురించి, కిరణ్ మీద నేను పెట్టుకున్న ఆశల గురించి, కిరణ్ తో కలిసి బ్రతుకుదాం అనుకున్న నా భవిష్యత్తు గురించి. గోల్డ్ డైమండ్స్ అయితే మళ్ళీ కొనుక్కోవచ్చే, కానీ అక్కడ ఉన్నది మనిషి, ఇంకొక ఆడదానికి సొంతమైన మనిషి. వాడి గురించి ఇంకా ఆశలు పెట్టుకోవడంలో ఆలోచించడంలో అర్థం లేదు. ఇప్పుడే కదమ్మా అడిగావు నీ పెంపకం నాకేం నేర్పించింది అని. నీ పెంపకం నేను అనుకున్నది సాధించాలి అన్నది నేర్పించింది. వెలివేసిన వాళ్ళని వదలకూడదని నేర్పించింది. కోరుకున్నది దక్కే వరకు తల వంచకూడదని నేర్పించింది. అంటే ఇప్పుడు ఏమంటావే? కిరణ్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. వాడి చేతే నేను 3 ముళ్ళు కట్టించుకుంటాను. వాడితోనే నేను 7 అడుగులు నడుస్తాను. ఇంకా నువ్వు కిరణ్ మీద ఆశపడ్డంలో అర్థం లేదు నిషా. అర్థం లేకపోవచ్చు, కానీ ఆశపడ్డాను. నా ఆశ నెరవేరాలి. కిరణ్ నా సొంతం అవ్వాలి. తనకి వేరే అమ్మాయితో పెళ్ళైనా పర్వాలేదు. ఆ అమ్మాయిని పక్కకి తప్పించైనా కిరణ్ చేత నేను తాళి కట్టించుకుంటాను. అది కాదు నిషా. మామ్ డాడ్, ఇప్పుడే మీకు చెప్తున్నాను, అంతకన్నా మంచి సంబంధం తీసుకొస్తాం, వాడికన్నా గొప్పవాడిని మొగుడుగా తీసుకొస్తామని అనవసరమైన ప్రయత్నాలు చెయ్యకండి. కిరణ్ని కాదని ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి నాకు పెళ్లి చేయాలని చూస్తే ఇప్పుడు నన్ను చూడ్డానికి ఐసీయూకి వచ్చారు. నెక్స్ట్ టైం నన్ను చూడ్డానికి మార్చురీకి వస్తారు. అమ్మా నిషా, నీకిది పునర్జన్మ లాంటిదమ్మా. దీన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలతో వేస్ట్ చేసుకోకమ్మా. డాడ్, నేను మళ్ళీ చెప్పను. నేను అనుకున్న దాన్ని కాదన్నా, అడ్డు చెప్పడం కోసం కారణాలు చెప్పినా నా శవాన్ని చూస్తారు. అమ్మా ఉషా, ఎలా ఉన్నావే? అమ్మా, బానే ఉన్నావా? అక్కడ అందరూ బాగున్నారా? నిన్ను బాగా చూసుకుంటున్నారా? అందరూ నీతో బాగానే ఉంటున్నారు కదా? మాట్లాడవేంటే? అమ్మా, అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే అది ఎలా సమాధానం చెప్తుంది? ఉషా, అనిల్ అంటే సొంతిల్లు కాబట్టి, ఇక్కడ అంతా సొంత మనుషులు కాబట్టి గయ్యాలిలాగా అందరి మీద పడిపోయేదానివి. అది అత్తారిల్లు. నోరు కాస్త అదుపులో పెట్టుకో. నలుగురిని గౌరవించడం అలవాటు చేసుకో. అవునన్నయ్య, సొంతింటికి పరాయింటికి తేడా బాగా తెలుస్తుంది. ఉషాకి ఎక్కడ ఎలా ఉండాలో తెలుసులేరా? నువ్వు చెప్తే గాని తెలుసుకునే పరిస్థితులు లేదు. ఆ ఫోన్ ఎలా ఇవ్వు? అమ్మా ఉషా, అది నీ అత్తగారిల్లు. నా స్నేహితుడి ఇల్లైనా నీ సొంత ఇంటితో సమానం. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. ఏంటండి మీరు? అత్తారింటికి వెళ్ళిన కూతురుతో చెప్పాల్సిన మాటలేనా ఇవి? ఇటివ్వండి. చూడుషా, మీ అన్నయ్య చెప్పిందే నిజం. అందరికీ మర్యాద ఇవ్వాలి. ఏది ఎలా ఉన్నా సర్దుకుపోవాలి. ఎవ్వరూ నొచ్చుకునేలా మాట్లాడకూడదు. అత్తగారు మెచ్చుకునేలా నడుచుకోవాలి. పుట్టింటి వాళ్ళు గర్వపడేలా అక్కడ నువ్వు మెలగాలి. అర్థమైందా? సరే అమ్మా. ఇంతకీ అసలు విషయం అడగడమే మర్చిపోయాను. నీ కొంగులో కట్టిన వెండి కాసు భద్రంగానే ఉంది కదా?
సరే అయితే చెప్పేది విను. ఆ వెండి కాసు తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టు. కోడలు పుట్టింటి నుంచి తీసుకొచ్చిన వెండి కాసు అత్తగారింటి దేవుడి గదిలో పెడితే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది. మర్చిపోకు. సరే అమ్మా. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పనేలేదు. అందరూ నేను అక్కడ బానే చూసుకుంటున్నారు కదా? నేను పెద్దింటికి కోడలనయ్యానని పుట్టింట్లో మురిసిపోతున్నారు. నేను సంతోషంగా లేనని తెలిస్తే వాళ్ళు దిగులు పడిపోతారు. నిన్నేనే అడిగేది. అక్కడ నీకంతా బానే ఉంది కదా? ఎలా ఉన్నా సర్దుకుపోవాలని నువ్వే కదమ్మా చెప్పావు. అంటే అక్కడ నీకు సర్దుకుపోవాల్సిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆహా, అదేమీ లేదమ్మా. అంతా బాగానే ఉంది. నువ్వు అనవసరంగా టెన్షన్స్ పెట్టుకోకు, సరేనా? సరేలేవే, చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో. సరే అమ్మా, ఉంటాను. ఉషా వెళ్ళి వారం కూడా అవ్వలేదు, అప్పుడే అంత హడావిడి చేస్తున్నావేంటి? అత్తయ్య, ఈ డిజైన్ చూడండి. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన కొత్త డిజైన్. చాలా ట్రెండింగ్ లో ఉంది. తెగ కొంటున్నారు. మీకైతే బాగా సెట్ అవుతుంది. అత్తయ్య గారు, ఇది చూడండి ఎంత బాగుందో. నాజుక్ గాను ఉంటుంది, స్టైల్ గాను ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ కి అద్దం పట్టినట్టు కూడా ఉంటుంది. ఆగు. ఎక్కడికి? మళ్ళీ పూజలా? నిన్ననే అత్తయ్య గారు చెప్పారు కదా, పొద్దుస్తమానం పూజలు చేయడం తప్ప మీ ఇంట్లో ఇంకేం నేర్పించలేదా? అలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావేంటి? అడుగుతుంది నిన్నే. ఇది దేవుడి దగ్గర పెట్టాలని. ఏంటది? దేనికది? మా అమ్మ నాకు కొంగున కట్టి పంపించిందండి. ఇది దేవుడి దగ్గర పెట్టి మొక్కుకుంటే అత్తగారిల్లు ఐశ్వర్యంతో తొలతూగుతుందంట. అందుకే. ఏంటి? ఒక్క గ్రాము కూడా లేని వెండి నాణెం మా దేవుడి గదిలో పెడితే మేము ఐశ్వర్యవంతులం అయిపోతామా? అంటే ఇన్ని రోజులు మాకున్నది ఐశ్వర్యం కాదా? ఇప్పుడు నువ్వు కొత్తగా ఐశ్వర్యం తెస్తావా? నువ్వే దరిద్ర దేవత దోశల్లోంచి పుట్టిన దానిలా ఉన్నావు. నువ్వు ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నావా? గెలిచిన వాడే విజయం గురించి మాట్లాడాలి, సంపాదించిన వాడే సంపద గురించి మాట్లాడాలి. చేతిలో దమ్మిడి కూడా లేకుండానే ధనవంతుడైపోవడానికి మార్గాలు చెప్పేవాడిని చూస్తుంటే నవ్వొస్తుంది. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. చూడు, పూజలని పునస్కారాలని ఇంట్లో పెత్తనాలు చేయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే ఈ ఇంటి కోడలిగా నేను నిన్ను చూడటం లేదు. అంతెందుకు, ఈ ఇంటి మనిషిలా కూడా అనుకోవడం లేదు. తినడానికి తప్ప ఇంకోసారి నీ గది దాటి బయటికి రావద్దు. వెళ్ళిక్కడి నుంచి.
క్షమించమ్మా. నువ్వు చెప్పింది నేను చేయలేకపోయాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఈ ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఏమీ చేయలేను. వదినా, అమ్మ వాళ్ళన్న మాటలకి బాధపడుతున్నావు వదినా? ఆ మాటల బరువు తేలికగా ఉంటే బాధపడేదాన్ని కాదు. మనసులో మోయలేనంత బరువుగా ఉంది. నాకు తెలుసు వదినా, చిన్న విషయాన్ని అమ్మ వాళ్ళు చాలా పెద్దగా చేశారు. ఇంకా దీని గురించి వదిలే. వదిలేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అది నన్ను వదలడం లేదు. ప్లీజ్ వదినా, బాధపడద్దు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనుషులు ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించరు. ఏదో ఒక టైంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. రేణు, నీకేమైనా పిచ్చా? మీ అమ్మ ఈ అమ్మాయిని ఈ ఇంటి మనిషిగా లెక్క పెట్టడం లేదు. నువ్వేంటి వదినా వడియాలు అని వరసలు కలుపుతున్నావు? ఈ ఇంటి మనిషి కాదని మీరంటే సరిపోతుందా? అన్నయ్య కట్టిన తాళి ఆమె మెడలో పడినప్పుడే తను మన ఇంటి మనిషి అయిపోయింది. మెడలో ముళ్ళు పడినంత మాత్రాన బంధాలు పుట్టుకొచ్చేవు. ఏమీ కాని వాళ్లతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. నీ తోటి కోడలు నీకేమి కాకపోవచ్చేమో, కానీ నా అన్న భార్య నాకు వద్దినే అవుతుంది. మీ అమ్మే తనని ఇంటి కోడలుగా ఒప్పుకోవడం లేదు. ఇలాంటి మనిషి నీకెందుకు వదినవుతుంది? కలుపుకుంటే పరాయి మనిషి కూడా సొంత మనిషి అవుతుంది. గొడవలు పెట్టుకుంటే సొంత మనిషి కూడా పరాయి మనిషిలాగే కనిపిస్తుంది. కలుపుకోవడం, గొడవలు పెట్టుకోవడం అనేది మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. వదినని వెలివేయకుండా నువ్వు కూడా కలుపుకుంటే బాగుంటుంది. వదినా, నువ్వు ఇంటికి కొత్త కదా. మా పెద్దొదిన సంగతి నీకు తెలీదు. తన మాటలేం పట్టించుకోకు, తన అంతే. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్లి కాకముందు సంగీతమే నీ పెళ్ళం, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నీకు పెళ్ళయింది. ఈ సంగీతానికి ఒక సవతి వచ్చింది. ఆ విషయం నీకు గుర్తుందా? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు సంగీతంతో గడిపే సమయంలో సగం ఇప్పుడు నీ పెళ్ళంతో గడపాలి. అది గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది? మీ పెళ్లి ఆకాశమంత పందిరి కింద జరగలేదు. అందరి బంధువుల ఆశీర్వాదాలతో జరగలేదు. పైగా మీ పెళ్లి వల్ల ఇంట్లో పెద్ద యుద్ధం. ఈ సమయంలో వదిన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా? ఈ ఇంట్లో తన్ని ఆదరించే వాళ్ళకంటే దూరం పెట్టే వాళ్ళే ఎక్కువ. స్నేహంగా మెలిగే వాళ్ళకంటే సూటిపోటి మాటలనే వాళ్ళే ఎక్కువ. ఈ సమయంలో నువ్వు తన పక్కనుండాలి. వీలైతే 4 మంచి మాటలు చెప్పి తనకి ఓదార్పునివ్వాలి. అవేమీ లేకుండా సైలెంట్ గా ఒక పక్కన కూర్చుని కీబోర్డ్ నొక్కుంటూ కూర్చున్నావు. ఇంట్లో ఏమన్నా జరిగిందా? ఉషాన్ ఎవరైనా ఏమైనా అన్నారా? అవును, అమ్మ తన మీద కోప్పడింది. ఈ ఇంటి కోడలి స్థానంలో ఉండకూడదని వదిన చిన్న బుచ్చుకునేలా మాట్లాడింది. అమ్మ మారడానికి, ఉషాని కోడలిగా అంగీకరించడానికి కాస్త టైం పడుతుంది. అందరూ మారే వరకు వదిన అలానే వదిలేస్తావా? చూడన్నయ్య, ఇది మనిల్లు కాబట్టి మనకి బానే ఉంటుంది. కానీ వదినకి ఇల్లు కొత్త.
జరిగే పరిస్థితుల్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? సరదాగా తన్ని బయటికి తీసుకెళ్ళు, 4 మంచి మాటలు చెప్పు, భవిష్యత్తులో జీవితం మారబోతుందని తనకు కాస్త భరోసా కల్పించు. ఆగా ఇంత పెద్ద లిస్ట్ చెప్తే అంతా నా మైండ్ లో పెట్టుకోవడం కష్టం. అబ్బా అన్నయ్య, నేను 10 రకాలుగా చెప్పినా అందులో అర్థం ఒక్కటే, వదిన ఇంట్లో కాస్త కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకోమని. అంతకన్నా ఇంకేం లేదు. అంతేనా? నువ్వు అన్ని చెప్పేసరికి ఇవన్నీ చేయాలా అని ఒక్కసారిగా కంగారు పడిపోయాను. నీ తెలివితేటలకి ఒక దండం రా బాబు. నీ బుర్రని సంగీతానికే కాకుండా కాస్త ప్రపంచాన్ని చూడ్డానికి కూడా ఉపయోగించు. అప్పుడు అన్నీ క్లియర్ గా అర్థమవుతాయి. ముందు వదిన్ని తీసుకుని సరదాగా ఎక్కడికన్నా బయటికి వెళ్ళిరా. అర్థమైందా? ఇంటికొచ్చిన కొత్త మనుషులకి పచ్చడి పప్పనమే అలవాటు అనుకుంటాను. పంచభక్ష పరిమాణాలను చూసి తినగలరో లేదో. ఆగు. అయినా తింటున్న భోజనానికి విలువివ్వకుండా, కలిసి తింటున్న సాటి మనుషుల్ని గౌరవించకుండా ఇలా మధ్యలో లేచే అలవాటు మీ అమ్మా నాన్న నేర్పించారా?